ఈ మధ్యన మళ్ళీ పాలిటిక్స్లో యాక్టివ్ అవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది దువ్వాడ కపుల్స్. దువ్వాడ మాధురి గారు కావచ్చు, దివ్యల మాధురి అంటారు, ఇంకా దువ్వాడ మాధురిగా మారలేదు. అలాగే దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా పాప రాజకీయంగా ఎదగాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వాళ్ళ వల్ల అవ్వట్ల. అంటే నిజంగా పాపం ఆయన అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ వెనకాల ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. అది మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో అయితే ఇప్పుడు దివ్యల మాధురి గారి రూపంలో దువ్వాడ గారిని వెంట పడుతున్నట్టుగా నాకైతే కనిపిస్తుంది. పాపం మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇప్పుడు బయటకు తోసేశారు. అయినా కూడా ఇంకా ఆ పార్టీ మీద ప్రేమ ఇంకా అలాగే ఉన్నట్టుంది పాపం. మొన్నటి వరకు బయటకు వచ్చి అటు జనసేన అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, చిరంజీవి గారు అంటే ఇష్టం అని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాధురి కూడా మాట్లాడారు. కాకపోతే ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని అలా టచ్ చేశారు. ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి మొన్న అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అలా మొన్న 11 నిమిషాలు వచ్చి వెళ్ళిపోయారు కదా, ఆ టైంలో ఈయన అక్కడ ఎదురుపడ్డారట. అన్న ఒకసారి రా కలుద్దాం అని చెప్పారట. ఇంకేముంది, ఏ పార్టీకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, నా నోటితో అన్ని పార్టీలకి నేను చెడైపోయాను, నన్ను ఏ పార్టీ కూడా తీసుకునేటువంటి పరిస్థితి లేదు, ఈ పార్టీ ఏమో నన్ను బయటకు తోసేసింది, ఈ పార్టీలో కూడా కొంతమంది నాకు శత్రువులు ఉన్నారు అని ఆయన బయటకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితి. సరే జగనన్న రమ్మన్నాడు కదా, మళ్ళీ పోదాం, మనకి ఆయనే దిక్కు, ఇలాంటివి అన్నీ ఎంకరేజ్ చేసేదన్నీ కూడా ఆయనే, ఇలాంటి వాటికి పెద్ద మనసుతో ఆయన అన్నీ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అని మళ్ళీ వెళ్ళటానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. పాపం ఇది ఏంటంటే ఇప్పుడు దివ్యల మాధురి గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఇప్పుడు మీకు నచ్చినటువంటి పొలిటీషియన్ ఎవరు అని అడిగితే ఆమె ఏం చెప్పిందో దానికి సంబంధించి ఒక వీడియో వచ్చిందో ఒకసారి చూద్దాం, ఆ తర్వాత మనం కూడా మాట్లాడుకుందాం. పాలిటిక్స్ లో మీకు నచ్చిన రాజకీయ నాయకులు అంటే ఎవరు చెప్తారు? మాకెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఎలక్షన్స్ లో సార్ గెలుస్తారా మ్యామ్? మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది కూటమి ప్రభుత్వం మీద. ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా రోడ్లు బాలేదు అట్లా బాలేదు అంటే ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వడం చేస్తున్నారని కూడా నేను చాలా చూసాను. అదే మీరు ఇన్స్టాగ్రామ్ చూసి మోసపోతున్నారు. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని కూడా వాళ్ళ జెండా మోసే కూలీలుగానే మిగిలిపోయారు తప్పితే ఎక్కడ కూడా వాల్యూ లేదు. శ్రీనివాస్ గారు లాగానే కదా జెండా కూలీ. పవన్ కళ్యాణ్ గానీ సీఎం గా చూడాలనుకున్నారు, అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఎప్పటికీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పళ్ళకి మోస్తూనే ఉంటాడు. వీళ్ళ సింగిల్ గా ఉండుంటే, సింగిల్ గా పోటీ చేస్తే ఎవరి దమ్మేంటో తెలుస్తుంది. సింగిల్ గా పోటీ చేస్తే ఎవరి దమ్మేంటో, డబల్గా పోటీ చేస్తే ఎంత దమ్మేంటో వాళ్ళ పార్టీ స్ట్రాటజీ వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని మీరు ఉచిత సలహాలు ఇవ్వటం మానేయండి. సింగిల్గా పోటీ చేస్తే దమ్ము ఎంత ఉందో జగన్మోహన్ రెడ్డి గారు చూపించుకుంటున్నారుగా, చూపించుకోమనండి. అంతేగాని రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు సింగిల్గా పోటీ చేయాలని అప్పుడు లేదా, దమ్ముల గురించి మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముందు రాజకీయం ఎలా చేయాలో ఆయనకి సలహాలు ఇవ్వండి, బాగుంటుంది, ఆయన తీసుకుంటాడు కూడా. అంతేగాని ఆఖరికి మీ దగ్గర కూడా దివ్యల మాధురి గారి దగ్గర కూడా సలహాలు తీసుకునేటువంటి పరిస్థితి కూటమికి లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉందంటారా? ఆలోచించుకోండి. ఆవిడ చెప్తుంది ముందు మీ స్ట్రాటజీలు, దివ్యల మాధురి గారు మీకే మీ స్ట్రాటజీలు ఏవైతే చెప్తున్నారో మీ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారును సోషల్ మీడియాలో రీల్స్ చేసుకునేటువంటి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకునేటువంటి మీరు ఇన్స్టాగ్రామ్లో చూసి మోసపోతున్నారంటే అది కూడా మోసం అనే చెప్పాలి. సో దాని గురించి మాట్లాడుకుందాం అనుకోండి. మీకు కావాలంటే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు ఇష్టం కాబట్టి ఆ ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలు ఎన్ని, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన ఈ 20 నెలల్లో చేసినటువంటి కార్యక్రమాలు ఎన్ని కోట్లు ఆయన ఖర్చు పెట్టారు, ఎన్ని కోట్లు ఈయన ఖర్చు పెట్టారు, ఎన్ని కిలోమీటర్లు ఆయన రోడ్లు వేశారు, ఎన్ని కిలోమీటర్లు ఈయన రోడ్లు వేశారు, 5 ఏళ్లలో ఆయన చేసిందంతా, ఈయన 2 ఏళ్లలో ఈయన చేసిందంతా మాట్లాడుకుందామా? ఆఖరికి మీ దగ్గరికి కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి, మిమ్మల్ని కూడా పెద్ద స్థాయిలో చూపించాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో అని నాకైతే అనిపిస్తుంది. ఏదైనా మీరిచ్చేటువంటి సలహాలు ఉన్నాయి చూసారా, జన సైనికులకి, జెండా కూలీలని, ఇవన్నీ కూడా దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇవ్వండి. ఆయన కూడా ఒక జెండా కూలీనే, అర్థమవుతుందో లేదో. ఆయన కూడా మీరు ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. అదాపాతాళానికి తొక్కేసింది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీతో పాటు మీరు దువ్వాడ శ్రీనివాస్ గారిని కూడా తొక్కేశారేమో చూసుకోండి. అది అర్థమైందా? ముందు మీరు ఎంతలా ఉండగా మీరు డెఫినెట్గా కనీసం ముందు ఆయన్ని ఎమ్మెల్యేగా చేసుకోండి. మీ శక్తియుక్తులు, మీ టాలెంటు, సింగిల్గా వెళ్ళి మీరు ఏదో చెప్పారు కదా, చాలా రకాలుగా చెప్పారు కదా ఇందాక, ఈ సలహాలేంటి, ఆ సింగిల్గా రమ్మనండి, పవన్ కళ్యాణ్ గారు ఇది అది అనుకుంటా, ఈ సలహాలన్నీ దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇచ్చి ఆయనని ఎమ్మెల్యే చేయించడానికి ప్రయత్నాలు చేయండి. ఆ వ్యూహాలన్నీ అక్కడ పెట్టి ఆయన్ని గెలిపించి అప్పుడు మాట్లాడండి. అంతేగాని
పెళ్ళిడికి వచ్చినటువంటి కూతురుని ఇంట్లో పెట్టుకుని వాళ్ళని తన్నేసి తరిమేసి ఇప్పుడు ఆ ప్లేస్లోకి మీరు వెళ్ళటం అనేది కరెక్టో కాదో ఆలోచించుకోండి. అర్థమైందా? 58 ఏళ్ళు 57 ఏళ్ళు ఆయనకు ఉన్నాయని చెప్తున్నారు, మీకు 33 ఏళ్ళు 34 ఏళ్ళు అని చెప్తున్నారు. పాపం పెళ్ళిడికి వచ్చినటువంటి కూతురునేమో బయట వదిలేసి కూతురు వయసు ఉన్నటువంటి మీతో ఆయన తిరుగుతున్నటువంటి పరిస్థితి సమాజం ఏమంటుందో వాటి కోసం చూసుకోండి. అంతేగాని పక్క వాళ్ళకి సలహాలు ఇచ్చే ముందు మనం దాన్ని ఎంత నిజాయితీగా పాటిస్తున్నాం అనేది చూసుకోవాలి. 2 నాలుకల ధోరణి ఉంది చూసారా, ఇది ఇంకా అప్పుడు కూడా వస్తా. అవసరమైతే మీరు ఇంకా ఇలాగే మాట్లాడుతూ ఉంటే మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి ఏంటో మొన్న ఈ మధ్యనే నేను చూశాను ఏదో ఇంటర్వ్యూలో, జాఫర్ గారి ఇంటర్వ్యూలోని ఇంకొకటి ఎక్కడో, పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా సింగిల్గా వచ్చి ఆయన భలే వచ్చాడు భలే చేశాడు, అదిరా ఓ రకంగా ఆయన మంచి ఇన్స్పిరేషన్, నాకు చిరంజీవి గారు అంటే నాకు ఇష్టం అని చెప్పి రీసెంట్గా కూడా అనుకుంటా ఆయన మాట్లాడారు. ఎవరు చిరంజీవి గారితో దువ్వాడ శ్రీనివాస గారు ఒక ఛానల్ ఏదో మీటింగ్లో. సో కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మంచిది దువ్వాడ మాధురి గారు, దివ్యల మాధురి గారు. అంతేగాని మీ దగ్గర నుంచి కూడా రాజకీయ పాఠాలు నేర్చుకునేటువంటి పరిస్థితి 100% స్ట్రైక్ రేటుతో జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి మరి అధాపాతాళానికి తొక్కుతాను జగన్ అని చెప్పి 151 నుంచి 11 పెట్టి దువ్వాడ శ్రీనివాస్ గారి రాజకీయ జీవితాన్ని అధాపాతాళానికి తొక్కేసిన జనసేనకి, పవన్ కళ్యాణ్ గారికి, జన సైనికులు మీరు అన్నారు చూసారా జెండా కూలీలకి ఇచ్చేటువంటి పరిస్థితిలో వాళ్ళైతే లేరులేండి. కొంచెం మీ సలహాలు సూచనలు అన్నీ కూడా దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇవ్వండి, ఆయన బాగా చూసుకుంటారు.